is personally, she wantedly, personally, she's emotionally, she is a clear cut information తోనే తను రిజైన్ చేసింది. ఒకటి లింగం నేను నేను మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా మీరే మాట్లాడుకో, నాకు ఏం అభ్యంతరం అయింది. ఇలా నాకు వచ్చేది ఏం లేదు, నేను రాజకీయ పార్టీలం కాదు. ఇప్పుడు నేను కవిత గురించి నేను మాట్లాడుతున్నానంటే ఈ మాటలన్నీ కాంగ్రెస్ గురించి నేను ప్రశ్నిస్తున్నాను. దీంట్లో వెనకాల కాంగ్రెస్ హస్తం ఉందా లేదా అని నా పక్కన పెట్టు. ఎందుకు బీఆర్ఎస్ లో నేనేమన్నా బీఆర్ఎస్ ను నిలువల్లో కడిగింది నేనే, మీరు ఎవరే కాదు. నేను కడుగుతా కదా, నీ ముఖ్యమంత్రి ఆడు కూర్చున్నది, నన్నెందుకు మాట్లాడియో. సో వచ్చేసి ఈ రోజు కాదు, కానీ కవిత వచ్చింది. ఇది ఇంతవరకు రాష్ట్రం లోపల ఈ టెస్ట్ మోనీస్ ఎక్కడైనా జరిగినాయా అని నేను చెక్ చేశాను, జరగలేదు. సో లీగల్ గా ఈ ప్రొవిజన్ ఉందంటే లేదు. యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది అది వేరే విషయం, అలా డిఫరెంట్ గా చేయడం చేయకపోవడం. కానీ ఒక సభ్యురాలు వచ్చి సభ్యుడు కనుక వచ్చి మాట్లాడడం అనేది ఇట్స్ అ వెరీ రేర్. అది నేను కోట్ చేస్తున్నాను. ఇట్స్ అ రేరా కాదా, చట్టంలో ఉందా లేదా అనేది అన్నాను. అంటే అప్పుడు మీరు రిజైన్ చేసిన దాన్ని ప్రజలకు వచ్చే కన్ఫ్యూజన్, ఇది కన్ఫ్యూజన్ కూడా కాదు, ఇట్స్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. నిన్న ఇదే రచనారెడ్డి గారు ఒక డిస్కషన్ లోపల ఈ విషయాన్ని లీగల్ విషయంలో మాట్లాడితే నేను దాన్ని అక్కడి నుంచి రెఫర్ చేసుకుంటూ వచ్చాను. అరే అవును కదా అనే విషయాన్ని నాకు వచ్చిన అనుమానం, రచన కూడా సేమ్ అనుమానం వచ్చింది కదా అని అనిపిస్తున్నాను. అంటే ఇది ఒక్కరికో ఇద్దరికో వచ్చిన అనుమానం కాదు, ప్రజల లోపల వచ్చిన అనుమానాలను నివృత్తి చేయాల్సింది ఈరోజు ప్రభుత్వం చేయాల్సింది. ప్రభుత్వ బాధ్యత, కవిత బాధ్యత కాదు. కవిత డిఫరెంట్ గా స్పేస్ ఇస్తే రోజు వచ్చి మాట్లాడతారు. ఆ స్పేస్ అనేది మరి మిగతా అందరికి ఇస్తారా, ఆ పాసిబిలిటీ అందరికి ఉందా అనేది కూడా దాన్ని లెక్క పెట్టాలి కదా. నాకుంటుందా, నేను ఒకవేళ మండలి లోపల నేనైతే నేను ఎమ్మెల్యే కదా నాకుంటుందా, రిజైన్ చేసిన దుప్పే అని చెప్తుంటారు. అంటే ఇక్కడ ఆ పాసిబిలిటీ అనే దాన్ని లీగాలిటీ లోపల ఎంత ఉంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. వ్యక్తులు కాదు, ఇక్కడ వ్యవస్థలో ఉండేదాన్ని చట్టాలు ఏం చెప్తున్నాయి అనేది ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నది ఇంపార్టెంట్. అది లేదు, ఇక పక్కన పెడదాం. కవిత మాట్లాడడం చేయడం అనేది, కవితకు గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది, చెప్పాలనుకున్నా చెప్పేసింది. దానివల్ల నష్టమో లాభమో ఎవరి జరుగుతుందో ఎవరు నష్టం జరుగుతుందో తర్వాత విషయం, అది ఎవరు జరిగినా ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. నేను ఒకటి మాట చెప్తున్నాను, కవిత మాట్లాడిన ప్రతి మాట నిన్న ప్రజల గుండెల్లో నాటుకుపోయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అవును, అందులో డౌటే లేదు. ఎవరు నమ్మినా నమ్మకున్నా కూడా కవిత మాట్లాడిన ప్రతి మాట గుండెల్లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఆడబిడ్డ కాదు, నాకు కూడా ఒక రకంగా తెలియకుండానే నా కన్నీళ్ళు పోతుంటే మా పిల్లలు వచ్చేసి ఏం డాడీ నువ్వు ఆయుధాన్ని అట్లయితే అసలు జనరల్ గా ఇట్లా పట్టించుకోదు అంటే అవును కదా అంటే ఇవన్నీ తను అంత హార్ట్ టచ్ గా మాట్లాడడం కాదు, తన పరిస్థితులను తను వ్యక్తీకరించడం లోపల తను సక్సెస్ అయింది. అంటే కేసీఆర్ గారిని ఎత్తుకుంటూనే బీఆర్ఎస్ పార్టీని విమర్శలు చేస్తుంది కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకోవడం పక్కన పెడదాం, బీఆర్ఎస్ ఏమైపోతున్న పక్కన పెడదాం, మనకు సంబంధం లేదు. కానీ ప్రభుత్వం ఇక్కడ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ఏ కుటిలత్వంతో కనుక అలౌ చేసిందో, రేపు ఇది ఒక బాల్ అనేది మీరు ఎంత గ్రావిటీతోని ఎంత ఫోర్స్ గా గోడ కొడితే అదే ఫోర్స్ గా బయటకు వస్తుంది. కవిత సామాన్యురాలు కాదు, షీఈ్ అ లీడర్ అండ్ ఫైటర్. రేపు ఇదే ఫైట్ కాంగ్రెస్ ఉండదా? అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎత్తి పట్టుకుంటారు. దమ్ము మీకుందా? కాంగ్రెస్ లో కవితను కనుక ఎత్తి పట్టుకునే దమ్ము మీకున్నట్టు అయితే నెక్స్ట్ నేను కన్న తల్లి సాక్షి చెప్తున్నాను, నేను కనుక ఇదే చచ్చిపోను కదా, ఇప్పుడు ఇదే కాంగ్రెస్ చేసిన తప్పులను ప్రజల ముందు పెడితే ఆ మాటలు రేపు కవిత మాట్లాడతారు. రేపు ఇదే కాంగ్రెస్ చేస్తున్న ఇప్పుడు మోసాలు ఘోరాలు 420 పనులు ఇప్పుడు చేస్తున్నాయి కదా, అవినీతి అనేది కాంగ్రెస్ లో ఇప్పుడు లేదా? అప్పుడు బీఆర్ఎస్ లోనే ఉందా? అప్పుడు బీఆర్ఎస్ లో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంది. 12 సంవత్సరాలుగా నిరంతర ప్రక్రియ జరుగుతుంది. ఈ రోజు దోపిడీ, నేను తెలంగాణ తల్లిని ఈ రోజు అవమానించడమే కాదు, దారి దోపిడీ దొంగలాగా దోసుకుంటున్నారు రాజకీయ నాయకులు. దాంట్లో అందరూ ఉన్నారు, ఒక్కడేం కాదు, అందరూ ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ లీడర్లు అంత నీతి మంత్రులు ఉన్నారా? బీఆర్ఎస్ లీడర్లు దొంగలు, ఆ రోజు దొంగలు ఉన్నారు, ఈ రోజు దొంగలు ఉన్నారు. దొంగలకు ఏం లేదు. అంటే ఈ రోజు ఆ విషయాలన్నీ కూడా అప్పటి విషయం కూడా పక్కన పెడతాం. కానీ ఈ రోజు ప్రజలకు సాక్షిగా కవిత చెప్పిన ప్రతి మాట తను హృదయంలో నుంచి వచ్చిందని నేను నమ్ముతున్నాను, పెదాల నుంచి వచ్చిన మాటలు కాదు. ఎవడు ఏదైనా మాట్లాడే కనుక అది వేరే విషయం. ఎందుకంటే మా శ్రీవాణి కావచ్చు, మా సుమిత్రక్క కావచ్చు, మా లింగం కావచ్చు, మా శ్రీకాంత్ కావచ్చు, ఒక వ్యక్తి మాట్లాడే విధానం లోపల వాళ్ళు హర్ట్ అవుతారు. ఈ రోజు శ్రీవాణి తను ఒక బిడ్డగా ఒక ఆడబిడ్డగా తను డిఫరెంట్ గా తను మాట్లాడే విధానం లోపల డిఫరెంట్ గా చెప్తుంది. అవును, ఈ రోజు కవితక్క మాట్లాడింది
బాధాకరమైన విషయం. అది నేను నిజంగా నేనేనా ఇప్పుడు నాకు వచ్చిన ఈ 2 ఆలోచనలు ఉన్నాయి. నేను బాధపడ్డ ఆలోచన ఉంది, లీగల్ కూడా ఆలోచిస్తాను కదా, కొంచెం నాకు బ్రెయిన్ ఉంది కదా, అంటే మిగతా లేదన్నది కదా, దయచేసి క్షమించండి అని నేను ఈ రకం కూడా ఆలోచిస్తాను కదా. అంటే దీంట్లో లీగాలిటీ ఎంత ఉంది, నేను చదువుకున్న వాడిని, ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ ని, ఒక డాక్టర్ ని, ఒక మల్టీ స్పెషాలిటీ చేసిన వాడిని, నేను ప్రజలతో పోరాటాల్లో భాగమైన వాడిని, 10th క్లాస్ నుంచే ఉద్యమాలలో ఉన్నవాడిని, ఈ రోజు ఏ పార్టీ కన్వ కప్పుకొని నిజంగా నేను దాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్తాను, నేను ఏ పార్టీ కన్వ కప్పుకోకుండా యుద్ధం మాత్రమే చేస్తున్నాను. అప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలతో, వ్యక్తులతో కాదు, ప్రభుత్వాలతో చేస్తున్నాను. ప్రభుత్వాలతో చేస్తున్నాను, వ్యక్తులతో కాంగ్రెస్ తో చేశాను, టీడీపీతో చేశాను, బీఆర్ఎస్ తో చేశాను, ఇప్పుడు కాంగ్రెస్ చేశాను, ప్రభుత్వాలతో చేస్తున్నాను. అంటే ఈ రోజు నా 57 సంవత్సరాల నా జీవితం లోపల 40 సంవత్సరాలు మేము యుద్ధం మాత్రమే చేస్తున్నాం. డెఫినెట్ మేము మాట్లాడే అర్హత మాకుంటది. కానీ ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న మోసము, దిగజాడుతనం ఏదైతే ఉందో, మీకు దమ్ముంటే అందరికీ అలానే పాసిబిలిటీ ఉందా అనేదాన్ని ఒకసారి మీరు మనసా వాచ అనేదాన్ని రేవంత్ చేసుకో. నువ్వు చేస్తున్న ఈ డ్రామా ప్రజల ముందు కనిపిస్తుంది. కానీ కవితమ్మకి ఈ రోజు మాత్రం బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన రేవంత్, నీకు నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాంటి ఆడబిడ్డకి ఇంకా ఆపర్చునిటీస్ రావాలని నేను కోరుకుంటున్నా. మా శ్రీవాణి కావాలి, మా అలాంటి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నా. శ్రీవాణి గారు ప్లీజ్ కంక్లూడ్. పార్టీలలోనే కాదు, కుటుంబాలలో కూడా అంతర్గత విభేదాలు ఉంటాయండి. అది కామన్, డిఫరెన్సెస్ అన్నది కామన్. కానీ ఇప్పుడు నేను చెప్పుకుంటూ వస్తే అక్క అన్నట్టు, సుమిత్రక్క అన్నట్టు, కాంగ్రెస్ లో కుటుంబ కలహాలు ఉన్నాయి, స్టాలిన్ కుటుంబం కలహాలు ఉన్నాయి, రీసెంట్ గా అఖిలేష్ యాదవ్ కుటుంబ కలహాలు చూసాం, జగన్ షర్మిల కుటుంబ కలహాలు చూసాం, ఇప్పుడు కేటీఆర్ కవితక్క, ఇంకా రేపు రాహుల్ ప్రియాంక. అంటే కుటుంబ కలహాలు అన్నది కామన్ గా వస్తూనే ఉంటుంది. కానీ దాన్ని రాజకీయాలకు అడ్డు పెట్టుకొని అది పొలిటికల్ పార్టీ కాకుండా ఫ్యామిలీ పార్టీగా మారుస్తేనే ప్రజలకు అన్యాయం అవుతుంది. ఆ క్లారిటీ నాయకులుగా ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు రాజకీయాలలోకి వచ్చింది ప్రజలను ఉద్దేశించా, ప్రజల సంక్షేమం కోసమా, లేకపోతే పార్టీ ఎదుగుదలకా అని చెప్పి దయచేసి వాళ్ళు ఆలోచించుకోండి. ఇప్పటికైనా సరే ప్రజలు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, వాళ్ళ కుటుంబం వాళ్ళకి అవకాశం ఇస్తుంది కాబట్టి ముందుకి వచ్చి అందరినీ ముందుకు తీసుకెళ్తే బాగుంటది. కానీ ఇగో ఫైట్ గా తీసుకొని వెళ్తే మాత్రం వాళ్ళు అన్యాయం అవుతారు. వాళ్లతో పాటు వాళ్ళ వెనకలున్న ప్రజలు, వాళ్ళ కార్యకర్తలు అందరికీ కూడా అన్యాయం జరుగుతుందని నేను అంటాను. ఇందాక లింగం అన్న గారు చాలా ఆవేదనతోటి ఆగ్రహంతో మాట్లాడారు స్కాముల గురించి. అవును, బీఆర్ఎస్ పార్టీ స్కాములు చేసింది, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ స్కాములు చేసింది, తెలంగాణ ప్రజల ఆదాయాన్ని దోచుకుంది, తెలంగాణకి అన్యాయం జరిగింది. అవును, మళ్ళీ కాబట్టే కదా వాళ్ళని ఫామ్ హౌస్ లోకి పంపించి మిమ్మల్ని కూర్చోబెట్టారు కుర్చీలో. మీరేమి చేస్తున్నారు? ఇప్పుడు మీరు మూసి ప్రక్షాళన అంటారు, ఫ్యూచర్ సిటీ అని అంటారు, 150 జీహెచ్ఎంసీ సీట్ల నుంచి 300 సీట్లు ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? నిజంగా కూడా ప్రజాస్వామ్య బద్దంగా అవుతుందా ఇది? ఒక్కసారి ఆలోచించండి. అవకాశం ప్రజలు ఇచ్చారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అధికారం వస్తుంది పోతుంది, కానీ ఒక మహిళా శాసన మండలిలో కన్నీరు పెట్టింది అని అంటే అది చరిత్రలో ఉండిపోతుంది. దయచేసి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా, పురుషులైనా సరే మహిళలైనా సరే, కానీ అందరికీ కూడా మంచిగా ఈక్వల్ గా జస్టిస్ ఇచ్చి ఈక్వల్ గా ముందుకు తీసుకెళ్తే తెలంగాణ ప్రజలు బాగుపడతారన్నది నా ఉద్దేశం. శ్రీకాంత్ గారు ప్లీజ్ కంక్లూడ్. నేనేమంటున్నాండి, కొంతమంది యోధుల యొక్క మౌనం కూడా భయాన్ని కలిగిస్తుంది అన్నట్టుగా ఈ రోజు చాలా మంది మాట్లాడుతున్నారు. మేము మౌనంగానే ఉంటున్నాం చాలా మంది విషయాల్లో, కార్యకర్తల విషయంలో. మేము కార్యకర్తల మేలు కోరినాం, ఉద్యమకారుల మేలు కోరినాం. వాళ్ళ మనసు గుండెలోతుల్లో నుంచి ఏదైతే ఆ రోజున జై తెలంగాణ అనే నినాదాలు పెట్టిలో అట్లాంటి బిడ్డలకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకున్నాం. ఎవరైతే బీటీ బ్యాచ్ గా బంగారు తెలంగాణ బ్యాచ్ కోసం పోరాడిలో ఆ బంగారు తెలంగాణ బ్యాచ్ కి ఈ రోజు అవకాశాలు వచ్చినాయి. కానీ అటుకుల తెలంగాణ బ్యాచ్, అటుకుల బుక్ ఉద్యమం చేసినటువంటి ఒక్క బిడ్డ కూడా అవకాశాలు రాలే. ఆ బిడ్డల సంక్షేమం కోసం, సామాజిక తెలంగాణ కోసం మీ ఏ కులాలు అయితే ఎంత ఉన్నారో అంత కులాల వారిగా వాళ్ళకి చట్టసభల అవకాశాల కోసం కవిత అక్క గారు రేపు రోజున ఒక సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం పూనుకుంటున్నారు. అందులో అన్ని వర్గాలు, ఇలా డబ్బు ఉండో లేకపోతే కుటుంబ బలం ఉండో కుల బలం ఉండేటువంటి వ్యక్తులు కాదు, ప్రజాస్వామ్య విలువలకు తిరోధకాలు ఇవ్వకుండా పనిచేసేటువంటి ప్రతి ఒక్క బిడ్డకు, యువకులకి దరిదాపుగా ఒక 30% రాజకీయ పరంగా వాళ్ళకి చట్టసభలు టికెట్లు కేటాయించే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకొని సరికొత్త పందాతోని తెలంగాణ యావత్ యువకులను, మహిళలను, సబ్బండ వర్గాలను కూడా దీంట్లో మమేకం చేసుకునే విధంగా మా యొక్క
యొక్క కార్యాచరణ ఉండబోతోంది. ఇవాళ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలంగాణ జాగృతి సంబంధించిన రాష్ట్ర కమిటీ మీటింగ్ అనేటువంటి ఉండబోతా ఉంది. దీంట్లో ఈ జాగృతి సంబంధించినటువంటి ఇది పార్టీగా మారేటువంటి క్రమాన్ని రాష్ట్ర కమిటీ మొత్తం కూడా దీన్ని రెజల్యూషన్ పాస్ చేసేటువంటి తీర్మానాలకు ఈ రోజు శ్రీకారం చుట్టబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా, యువకులందరూ కూడా, ఉద్యమకారులందరూ కూడా కవితక్క గారిని శాసన మండలిలో చేసినటువంటి ప్రసంగాన్ని విన్న తర్వాతనైనా నిజాలు అనేటువంటి తెలుసుకొని ఖచ్చితంగా అక్కకు అండగా నిలవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తారు. లింగం యాదవ్ గారు ప్లీజ్ కంక్లూడ్. డెఫినెట్ గా నేను ఇంత ముందుకే అదే చెప్పా, అంటే 10 ఏళ్ల పాలన ఎంత దుర్మార్గంగా ఉందో ఇప్పుడే బీఆర్ఎస్ నాయకుడు ఈ దేశాని కోసం త్యాగం చేసిన ఇందిరా కుటుంబం గారితో, అదే విధంగా 10 ఏళ్ల తెలంగాణని దోచుకున్న కల్వకుట్ల కుటుంబానికి ఆ కంపారిజన్ చేసినప్పుడే వాళ్ళ నాలెడ్జి, వాళ్ళకున్నటువంటి విజ్ఞానానికి నా యాడ్సప్. ఎందుకంటే ఈ దేశానికి త్యాగం చేసింది ఒక కుటుంబం అయితే దోచుకున్నది, ఆ దోచుకున్న వాటాల పంచాయతీ ఇవాళ జరుగుతుంది తెలంగాణలో. అవన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. నేనేమంటున్నా అంటే ఇంకొకటి పెద్దలు కూడా మాట్లాడు, కవిత గారు రిజైన్ చేసిన తర్వాత ఎట్లా మాట్లాడతారు? అరే రిజైన్ చేస్తే రిజైన్ యాక్సెప్ట్ చేయాలండి. మరి ఆ మాత్రం కూడా మీకు తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తారా? అది మీ విజ్ఞతకే వదిలేస్తా. రిజిగ్ని ఇప్పటి స్టిల్ టుడే వరకు కూడా ఇంకా కూడా కవిత షీజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఆ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ కాలేదు. రెండోది, ఇవాళ మనం దేని మీద చర్చ పెట్టాలండి? అరే కవిత గారు మాట్లాడిన ప్రశ్నలకు ముందు కేసీఆర్, కేటీఆర్ బయటకు వచ్చి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు మీరు దాని గురించి మాట్లాడతలేరు? ఎస్, ప్రజాస్వామ్యంలో ఇవాళ గతంలో మీ దగ్గర స్వేచ్ఛ లేదు, ఇవాళ స్వేచ్ఛగా మాట్లాడిరు. ముందు ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంటే తెలంగాణలో 10 ఏళ్లు మీరు దోచుకుందా? మీరు ఈ 1000 కోట్లు ఎక్కడ వచ్చాయి? ఆస్తులు ఈ 1,00,000 కోట్లు ఎక్కడ దోచుకున్నారు? ఇస్తున్నట్టు దాని సమాధానం చెప్పకుండా చైతన్య ఏముండదండి. రైట్. ఓకే లింగం గారు, ఓకే సమయం మనకు చాలా తక్కువ. లింగం గారు సమయం మనకు చాలా తక్కువ ఉంది. రైట్. తెలంగాణను ముంచిండో. ఓకే సుమిత్ర ఆనంద్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఓకే లింగం యాదవ్ గారు ఓకే మనకు సమయం చాలా తక్కువ ఉంది. లింగం యాదవ్ గారు ప్లీజ్ మనకు సమయం చాలా తక్కువ ఉంది. రైట్. ఓకే సుమిత్ర ఆనంద్ గారు ఎవరు అవకాశం ఇచ్చారు మీరు ఒకసారి చూడండి. సుమిత్ర ఆనంద్ గారు ప్లీజ్ కంక్లూడ్. కవిత గారి జనం బాట పేరుతోని కవిత గారి జనం బాట పేరుతో చేస్తున్నది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజల పక్షాన్నే ఆమె మాట్లాడదలిస్తే, నిజంగా భవిష్యత్తులో ఆమె నాయకురాలుగా ఎదగాలనుకుంటే, మరి ఒక జయలలితతో కనుక పోల్చుకుంటే ప్రజల కోసం మాట్లాడాలండి. ఎంతసేపు బీఆర్ఎస్ మీద బురద జల్లడానికి, కేసీఆర్ కుడి ఎడమ భుజాలను విరచడానికి ముందుగా కేసీఆర్ ఇంట్లోంచే ప్రారంభించారు దయ్యాలున్నాయని చెప్పేసి. ఆయనను కంటి మీరాగండి ఇంట్లోంచే ఆయన రక్షణ వ్యవస్థను దెబ్బతీయాలని, ఆయన కుడి ఎడమ భుజాలను దెబ్బతీయాలని, ప్రముఖ నాయకత్వాలను దెబ్బతీయాలని కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లే యాత్రలు చేస్తే ప్రజలు స్వాగతించరండి. అవును శ్రీకాంత్, నిజంగా ఒట్టు పెట్టుకున్నారు. ఎందుకు ఒట్టు పెట్టుకున్నారు? ఆస్తుల పంచాయతీ కాదు అని. ఆస్తుల పంచాయతీ కాదు. ఆమె ఆస్తులకు, కేసీఆర్ గారి ఆస్తులు ఏ గోటికి సరిపోండి ఆమె ఆస్తుల విషయంలో. లింగం యాదవ్ గారు చెప్పినట్టు గాని, ఇంకొకరు చెప్పినట్టు గాని, మరి ఇప్పటిదాకా కవిత గారి మీద కన్నీరో సానుభూతి ఉన్నవాళ్ళు ఈ కాంగ్రెస్ సపోర్ట్ తో ఇంకా కూడా రాజీనామా యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఏదైతే ఉన్నదో, థ్యాంక్ యూ సుమిత్ర ఆనంద్ గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, ఆకుల శ్రీమాన్ గారు, లింగం యాదవ్ గారు, జయరాం గారు, థ్యాంక్ యూ. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్. నిన్న మీరు చూసారు చివరి ప్రసంగం అంటూ కవిత వెక్కి ఏడ్చిన సందర్భం. అంటే బీఆర్ఎస్ పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించినప్పటికీ కూడా కేసీఆర్ కింద దయ్యాలు ఉన్నాయని చెప్పిన సందర్భం మనం చూసాం. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకు వచ్చిన విషయం పక్కన పెడితే అసలు కవిత కుంపటి ఎలా ఉండబోతుందంటారు? అంటే మార్పు తెచ్చే నాయకి కాగలదంటారా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు హృదయపూర్వక మార్నింగ్ శుభాకాంక్షలు. మరొకసారి సందీప్ ఇక్కడ 2 విషయాలను చాలా క్లియర్ గా మాట్లాడాం. ఒకటి వచ్చేసేమో
కవిత మండలికి వచ్చి మాట్లాడటం అనే ఒక అంశము. నెక్స్ట్ వచ్చేసి కవిత మాట్లాడిన తీరును కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అవును. సో ఫస్ట్ కవిత మాట్లాడిన తీరును మనము అబ్జర్వ్ చేద్దాం. లీగాలిటీ అనే విషయాన్ని పక్కన పెట్టేసి కవిత మాట్లాడిన తీరు అంటే సహజంగానే తన ధోరణి లోపల స్పీచ్ మొదలు పెట్టిన తర్వాత అనుకోకుండా కొంత భావోద్వేగాలకు గురైంది. ఆ భావోద్వేగానికి సంబంధించిన అంశాల లోపల హరీష్ విషయం లోపల చాలా క్లియర్ గా చెప్తూనే వస్తూ ఉన్నది. సో దాంట్ లోపల తనని పార్టీ ఎలా నెట్టివేసింది, తను పార్టీలో ఎలా పనిచేశానో, పార్టీలో సహజంగా అప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి కేసీఆర్ గారు కూతురుగా ఒక ఉద్యమ బిడ్డగా తను పనిచేసిన విధానాన్ని, సో నెక్స్ట్ తెలంగాణకు తను చేసిన విషయాన్ని ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టు ప్రజల ముందు పెట్టేసింది. పెట్టుతున్న క్రమం లోపల కొంత భావోద్వేగానికి గురై తనకు తెలియకుండానే కన్నీళ్ళు రావటం సహజంగా కొంత బహుశా నేను చాలా మంది నేనే కాదు చాలా మందిని కొంత ఆలోచింపజేయడంతో పాటు కొంత తన మనసు కూడా చాలా అకలావికలం చెందినట్టు ఇతర వ్యక్తులు కూడా దాన్ని చూసి బాధపడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది, ఈజీగా అర్థమైపోతూ ఉంటది. సో ఒక ఆడబిడ్డ పదే పదే అంశాన్ని మాట్లాడటం, ఇక్కడ ఒక పొలిటికల్ వెండెంట్ లా కనిపించినా కూడా తను ఇది పొలిటికల్ వెండెంట్ కాదు, నా పర్సనల్ గా నేను ఇబ్బందులకు గురవుతున్నా అని చేయటం. సరే ఏది ఏమైనా కూడా తను అనేక విషయాలు బీఆర్ఎస్ గురించి చెప్పటం అంటే ఇక ముందు జరిగిందంత ఒక ఎత్తు, ఇప్పుడు జరిగేదంత ఒక ఎత్తు అనే విషయాన్ని చెప్పుకుంటూ రావడంతో పాటు తను చెప్పగానే చెప్తూనే పార్టీని అనౌన్స్ చేస్తా అనే విధానం చెప్పటం. మీకు ఇలానే